Hello dear students, welcome back to EduHunt online teaching for reasoning. Today we are going to discuss about Venn diagrams. It's a very important concept from low level to high level. Okay na? Clearly. So ఇందులో ఫండమెంటల్ ఏం ఉండదండి, జస్ట్ వాడు ఇచ్చిన నార్మల్గా ఆ బేసిక్ కాన్సెప్ట్ అనేది మనకి యూజ్ అవుతుంటుంది. సో హ్యావ్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ డైరెక్షన్ నెంబర్ 1 to 5. So firstly what I am given, it's a model number 1. Okay, in the following diagram circle mentions intelligent people. Circle, okay na? So circle indicates what? Intelligent people. Next one, a triangle mentions creative people. So triangle represents creative people, while square mentions lazy people. So answer the following questions on the basis of Venn diagram. So clear మీకు చూడండి ఇక్కడ A, D, E, F, C, G, P. సో క్లియర్లీ ఇంటెలిజెన్స్ అంటే సర్కిల్, ట్రయాంగిల్ క్రియేటివ్ అండ్ స్క్వేర్ లేజీ. సో ఇలా తీసుకునేటప్పుడు చూడండి ఈ మూడిట్లో మధ్యలో మీకు ఏముంది చూసారా, ఈ. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ అనేది ఏంటంటే మీకు సో అన్నీ ముగ్గురు అవుతారండి, ఇంటెలిజెన్స్ క్రియేటివ్ లేజీ, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెక్షన్ పార్ట్. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే క్వశ్చన్లో మీకు ఎలా అడుగుతుంటారంటే క్రియేటివ్ ఇంటెలిజెంట్ అయ్యే వాళ్ళు ఎవరైనా అడుగుతారు, క్రియేటివ్ అండ్ ఇంటెలిజెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంటెలిజెన్స్. సో క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటే ట్రయాంగిల్ అండ్ సర్కిల్కి ఏవైతే మీకు కనెక్ట్ అవుతాయో ఆ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఆ రెండు అవుతాయి, డి అండ్ ఈ. సో మూడు అయ్యేటప్పుడు మీరు రెండు అడిగినా ఈ తీసుకోవాలి. సో ఈ అనేది ఆల్ త్రీ కాంబినేషన్స్, అంటే ఈ అనేవారు క్రియేటివ్ ఇంటెలిజెంట్ లేజీ అందరూ అవుతారు ఈ, ఓకేనా. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటెలిజెంట్ క్రియేటివ్ అడిగేటప్పుడు డిఈ అడగాలి, అలాగే లేజీ క్రియేటివ్ అయినప్పుడు ఈఎఫ్ చెప్పాలి, అంతే ఇంటర్సెక్షన్ పార్ట్ అనమాట. క్రియేటివ్ ఇంటెలిజెంట్ డిఈ, అంటే ఇంటెలిజెన్స్ లేజీ అనేటప్పుడు సో జీఈ తీసుకురావాలి. ఓన్లీ క్రియేటివ్ అంటే ఏంటి, ఇంకెవరు అవ్వకూడదు, ఓన్లీ క్రియేటివ్ అంటే ఓన్లీ క్రియేటివ్ అవ్వాలి బట్ నాట్ అదర్స్, అప్పుడు ఏ అవుతుంది. ఓన్లీ లేజీ సి బట్ నాట్ అదర్స్ సి అవుతుంది. ఓన్లీ ఇంటెలిజెన్స్ బి అవుతారు, ఎందుకంటే ఇంకా ఎవరు అవ్వకూడదు. అంటే ఓన్లీ అనే వర్డ్కి కూడా మీనింగ్స్ ఉంటాయి, ఓన్లీ అనేటప్పుడు ఇంకా ఎవరితో సంబంధం ఉండకూడదు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఈ వెన్ డయాగ్రామ్లో అడుగుతుంటారు, బట్ ఇట్ ఈస్ అ లో లెవెల్, ఓకేనా. సో ఎప్పుడైనా సరే సింపుల్ టు కాంప్లెక్స్ లెర్నింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఈ లో లెవెల్ కాన్సెప్ట్ని మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాక మనం కొంచెం అలా హై లెవెల్కి ప్రాసెస్ ఫాలో అవుదాం, రైట్. సో విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ పీపుల్ ఆర్ క్రియేటివ్ బట్ లేజీ. చూసారా, క్రియేటివ్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్ లేజీ కూడా అవ్వాలి. సో మీకు నేను చెప్పాను కదా క్రియేటివ్ లేజీ అయ్యేది మనకి ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇయర్ వాట్ ఐమ్ గివెన్, క్రియేటివ్ లేజీ అంటే క్రియేటివ్ అంటే ట్రయాంగిల్, లేజీ అంటే స్క్వేర్, ఓకేనా. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ దట్ పర్టికులర్ క్వశ్చన్. సో ఫస్ట్ వన్ క్రియేటివ్ లేజీ అయ్యేది ఏంటి, ఎఫ్ అండి. ఎఫ్ ఏంటి, క్రియేటివ్ లేజీ. బట్ ఎఫ్ ఒకటే మీరు రాసికూడదు, ఎఫ్ ఉంటుంది ఆప్షన్లో, అది కూడా తీసుకోకూడదు. సో ఎఫ్తో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ కూడా చెప్పాలి, ఎందుకంటే క్రియేటివ్ లేజీ ఓన్లీ అని అడగల, ఓన్లీ అంటే ఈ ఎఫ్. సో క్రియేటివ్ లేజీ ఓన్లీ ఎఫ్, బట్ క్రియేటివ్ లేజీ అని ఇచ్చారు కదా, ఈ కూడా ఇంక్లూడ్ చేయాలి, అంటే ఆల్ త్రీ అయ్యేటప్పుడు క్రియేటివ్ లేజీ కూడా ఈ అవుతారు. సో క్రియేటివ్ లేజీ ఏమవుతారంటే ఈ అండ్ ఎఫ్. సో ఈ అండ్ ఎఫ్ ఆప్షన్ బి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. క్లియరా, క్రియేటివ్ బట్ లేజీ అంటే క్రియేటివ్తో పాటు లేజీ, ఓన్లీ అనే వర్డ్ ఉంటే ఓన్లీ ఎఫ్ అవుతారు, ఈ తీసుకోకూడదు. సెకండ్ క్వశ్చన్, ఊ ఈజ్ ఆర్ అంటే మీకు సింగులర్ ఉండొచ్చు ప్లూరల్ ఉండొచ్చు, అందుకే ఈజ్ ఆబ్లిక్ ఆర్ క్రియేటివ్ అండ్ లేజీ బట్ నాట్ ఇంటెలిజెంట్. చూసారా, క్రియేటివ్ అండ్ లేజీ అవ్వాలి బట్ నాట్ ఇంటెలిజెంట్, అంటే ఇంటెలిజెంట్ అవ్వకూడదు. ఎవరున్నారో చూద్దాం ఒకసారి. క్రియేటివ్ లేజీ, చూసారు క్వశ్చన్ మీరు ఐడెంటిఫై చేస్తే క్రియేటివ్ లేజీ బట్ నాట్ ఇంటెలిజెంట్. సో ఇంటెలిజెంట్ అనేది మనం తీసుకోకూడదు, క్రియేటివ్ లేజీ బట్ నాట్ ఇంటెలిజెన్స్. క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ క్రియేటివ్ లేజీ మాత్రమే అవ్వాలి, ఎఫ్ కదా, బట్ నాట్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అంటే ఈ సర్కిల్ ఏది అవ్వకూడదు, అంటే ఓన్లీ క్రియేటివ్ అంటే ఏంటి, ఇక్కడ ఇండికేట్స్ ట్రయాంగిల్, లేజీ ఇండికేట్స్ స్క్వేర్, అంటే క్రియేటివ్ స్క్వేర్కి సంబంధించే ఉండాలి, బట్ నాట్ ఇంటెలిజెంట్ అంటే ఈ సర్కిల్లో ఏది రావాలి అంటే ఎఫ్, అది ఈ రెండింటికి ఉన్న కోరిలేషన్ ఎఫ్. సో ఆప్షన్ బి ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. క్లియరా. Let's go to question number 3. Who is oblique or intelligent as well as creative persons. చూసారా, ఇంటెలిజెంట్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్ క్రియేటివ్ పర్సన్స్ అవ్వాలి. ఆ రెండిందులో ఏముందో తీసుకుందాం ఒకసారి. సో ఫస్ట్ వన్ క్రియేటివ్ అండ్ ఇంటెలిజెంట్. క్రియేటివ్ ఇంటెలిజెంట్ అనేటప్పుడు సో క్రియేటివ్ నథింగ్ బట్ ట్రయాంగిల్, ఇంటెలిజెంట్ నథింగ్ బట్ సర్కిల్. సో సర్కిల్కి క్రియేటివ్కి ఉన్న కాంబినేషన్ దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెక్షన్ ఏంటి, డి. పాటుగా ఈ కూడా చెప్పాలి, ఎందుకంటే ఆల్ త్రీ అయ్యేటప్పుడు క్రియేటివ్ ఇంటెలిజెంట్ కూడా అవుతుంది, బట్ నాట్ లేజీ అని అడగలేదుగా. డి అండ్ ఈ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. డి అండ్ ఈ ఆర్
creative and intelligent. D and E, option D is the required answer. Clear? So let's go to question number 4. Who is oblique or intelligent but not lazy? So intelligent avali but lazy, sorry, this is but lazy ante lazy kuda avachani, but not kadandi, it is only for but. Who are or is intelligent but lazy ante intelligent lazy adugutunnaru. Intelligent lazy ante intelligent indicates circle, lazy indicates square. So ee renditlaku unna combination G and E. So G and E and lazy, E and intelligent and lazy, G indicates. E and all three kabatti G and E తీసుకురావాలి ఆన్సర్ కి, ఓకేనా? సో G and E, option A is required answer. So let's go to question number 5. Who is or oblique or intelligent? So intelligent అడుగుతున్నారు, lazy but also creative. ఆ మూడు కలిపి ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెక్షన్ పార్ట్ E. సో ఇంకా మీరు ఫిగర్ ఇంకా చెక్ చేయవసరం లేదు, చూసారా? E indicates intelligent, lazy and creative, all three. So it is called intersection part connected with all three. So E is a required answer. Clear? E is a required answer. So let's go to direction number 6 to 8. So 6 to 8 లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. In the following diagram, the circle represents college professors. Circle represent what I am given? College professors. College professor. కొన్నిసార్లు ఇక్కడ కూడా ఎవరు మీరు ఇలా రాసుకోవాలి, ఓకేనా? కాలేజ్ ప్రొఫెసర్స్. నెక్స్ట్ వన్, ద ట్రయాంగిల్ స్టాండ్స్ ఫర్ సర్జికల్ స్పెషలిస్ట్. ట్రయాంగిల్ నథింగ్ బట్ వాట్? సర్జికల్ స్పెషలిస్ట్. సర్జికల్ స్పెషలిస్ట్. అండ్ మెడికల్ స్పెషలిస్ట్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద rectangle. So rectangle indicates what I am given? What I am given? Medical specialist. Medical specialist, okay na? So what ichina ivi. So దీనిలో different numbers మీకు including with alphabets A, D, X, Y, X, Z, C, B, V ఇలా ఉన్నాయి. సో ఈ క్వశ్చన్లో మీరు ఏం చేయాలంటే, సో డైరెక్ట్ మీరు క్వశ్చన్ చదవచ్చు, ఇందులో ఫండమెంటల్ ఉండదు. క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, కాలేజ్ ప్రొఫెసర్స్ హు ఆర్ ఆల్సో సర్జికల్ స్పెషలిస్ట్ ఆర్ రిప్రజెంటెడ్ బై. కాలేజ్ ప్రొఫెసర్స్తో పాటుగా హు ఆర్ సర్జికల్ స్పెషలిస్ట్లు ఎవరు అవుతారు అన్నారు. అకార్డింగ్ టు దట్ వెన్ డయాగ్రామ్, కాలేజ్ స్పెషలిస్ట్తో పాటుగా సర్జికల్ స్పెషలిస్ట్ అంటే కాలేజ్ ప్రొఫెసర్స్ నథింగ్ బట్ సర్కిల్, సర్జికల్ స్పెషలిస్ట్ నథింగ్ బట్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్కి ఈ సర్కిల్కి ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏంటున్నాయి ఇందులో చూసారా? సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే సర్కిల్ కంటే DY ఉన్నాయండి. సో DY ఉన్నాయి. Y ఏంటంటే ఇంకా మెడికల్ స్పెషలిస్టులు కూడా అడుగుతారు, అంటే ఇక్కడ ఆన్సర్ D అవుతుంది. ఎందుకంటే వాడు అడుగుతుంది ఓన్లీ ఫర్ వాట్ ఐమ్ ఆస్కింగ్, ఆప్షన్ D ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఎందుకంటే కాలేజ్ ప్రొఫెసర్స్ హు ఆర్ ఆల్సో సర్జికల్ అంటే కాలేజ్ ప్రొఫెసర్స్ ఓన్లీ సర్జికల్ స్పెషలిస్ట్ మాత్రమే అవ్వాలని, అది దాని మీనింగ్. సో Dని మాత్రమే కన్సిడర్ చేయాలి, Yని తీసుకోకూడదు. Y ఏమవుతారంటే మెడికల్ స్పెషలిస్ట్ కూడా అవుతారు, ఎందుకంటే దిస్ ఈజ్ అ కామన్ ఎలిమెంట్. సో అన్ని ఇందులో ఉంది కాబట్టి కామన్ ఎలిమెంట్ అవుతుంది. అంటే Y ఇండికేట్స్ కాలేజ్ ప్రొఫెసర్, సర్జికల్ స్పెషలిస్ట్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ స్పెషలిస్ట్. సో క్వశ్చన్ మనం ఏం అడుగుతున్నామంటే, వాట్ ఐమ్ ఆస్కింగ్ వన్స్ అగైన్, వాట్ ఐమ్ ఆస్కింగ్ కాలేజ్ ప్రొఫెసర్స్ హు ఆర్ ఆల్సో సర్జికల్ స్పెషలిస్ట్. అంటే కాలేజ్ ప్రొఫెసర్స్ సర్జికల్ స్పెషలిస్ట్ అయ్యే ఛాన్స్ ఎవరంటే DA తీసుకోవాలి. బట్ D అండ్ Y కూడా చెప్తాం. ఎప్పుడది క్వశ్చన్ ఏంటంటే అడు క్వశ్చన్లో మీరు ఇది ఇంపార్టెంట్. హూ ఇండికేట్స్ ద కాలేజ్, ద వన్ హూ హ్యాస్ కాలేజ్ ప్రొఫెసర్ ఆర్ ఆల్సో సర్జికల్ స్పెషలిస్ట్. సో వాళ్ళు మాత్రమే అవ్వాలి, అంటే D ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 7, సర్జికల్ స్పెషలిస్ట్ హూ ఆర్ ఆల్సో మెడికల్ స్పెషలిస్ట్ బట్ నాట్ ప్రొఫెసర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై. సో సర్జికల్ స్పెషలిస్ట్ ఓన్లీ ఏమవ్వాలి, మెడికల్ స్పెషలిస్ట్ అవ్వాలి, బట్ నాట్ ప్రొఫెసర్స్. ప్రొఫెసర్స్ అవ్వకూడదు, బట్ నాట్ ప్రొఫెసర్స్. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సర్జికల్ స్పెషలిస్ట్ నథింగ్ బట్ ట్రయాంగిల్ అండ్ మెడికల్ స్పెషలిస్ట్ నథింగ్ బట్ రెక్టాంగిల్. సో ఇది అవ్వాలి, బట్ నాట్ కాలేజ్ ప్రొఫెసర్స్ అన్నారు, అంటే కాలేజ్ ప్రొఫెసర్స్ అవ్వకూడదు. సో ప్రొఫెసర్స్ కాదంటే దిస్ ఈజ్ అ సర్కిల్ ఇందులో ఎలిమినేట్ చేయాలి. అంటే ఓన్లీ వీ హ్యావ్ టు కన్సిడర్ రెక్టాంగిల్ విత్ ట్రయాంగిల్. సో రెక్టాంగిల్ ట్రయాంగిల్ రెండు కాంబినేషన్ ఉండేది Z ఒకటే, చూసారా Z. ఎందుకంటే Y ఇండికేట్స్ ప్రొఫెసర్ కూడా అయిపోతారు, కాలేజ్ అనే ఇవ్వకపోవచ్చు, ప్రొఫెసర్స్ అన్న ఇక్కడ కాలేజ్ ప్రొఫెసర్ కింద కన్సిడర్ చేయాలి, ఓకేనా? ఓన్లీ అక్కడ మెన్షన్ ఏం చేశారంటే క్వశ్చన్లో వాట్ ఐ మెన్షన్, సో సర్జికల్ స్పెషలిస్ట్ హు ఆర్ ఆల్సో మెడికల్ స్పెషలిస్ట్ బట్ నాట్ ప్రొఫెసర్స్. సో నథింగ్ బట్ కాలేజ్ ప్రొఫెసర్స్. సో ఆన్సర్ Z ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్?
Is it clear? Z is the required answer. Option D is right answer. Because already given surgical specialist or medical. Surgical specialist ఎవరు మెడికల్ అవ్వాలి అంటే జెడ్, బట్ నాట్ కాలేజ్. అంటే ఈ సర్కిల్లో ఎవరు అవ్వరు అనమాట, కాలేజ్ ప్రొఫెసర్స్ ఇవ్వలేదు కాబట్టి జెడ్. జెడ్ ఈజ్ ఇట్స్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ rectangle. Triangle indicates surgical specialist, rectangle indicates medical specialist. Clear? So let's go to question number 8. College professors were also medical specialists, all represented by. So college professors ఏం అవ్వాలి, మెడికల్ స్పెషలిస్ట్లు అవ్వాలంట. వాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఏంటున్నాయో అడుగుతున్నారు. కాలేజ్ ప్రొఫెసర్స్ మెడికల్ స్పెషలిస్ట్. సో కాలేజ్ ప్రొఫెసర్ నథింగ్ బట్ సర్కిల్, మెడికల్ స్పెషలిస్ట్ నథింగ్ బట్ రెక్టాంగిల్. సో వీళ్ళకి ఉన్న కోరిలేషన్ అదేంటంటే వీళ్ళకి ఇంటర్సెక్షన్ పార్ట్ ఏముంది, ఎక్స్ వై ఎక్స్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఓన్లీ ఎక్స్ తీసుకోవాలి. ఎక్స్ అనేది ఇటు ఇచ్చారు, బట్ నో ప్రాబ్లం, ఆ పర్సన్ ఒకే అనమాట. సో ఇక్కడ వై తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది ఓన్లీ కాలేజ్ ప్రొఫెసర్స్ ఆర్ మెడికల్ స్పెషలిస్ట్. సో కాలేజ్ ప్రొఫెసర్ మెడికల్ స్పెషలిస్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ ఫర్ ఎక్స్, డోంట్ టేక్ అండ్ వై. సో ఎక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? ఆప్షన్ బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. Is it clear? So here we go. Direction number 9 to 12. Study the following diagram carefully and answer the given questions. So clearly, so first one here already given that notations. Square indicates woman, triangle indicates professor, and circle indicates married. Okay. So clearly that numberings చూసారా మీరు, నెంబర్ డిఫరెంట్ నెంబర్స్ ఇస్తున్నారు, బట్ క్వశ్చన్స్ ప్రకారం మనం ఆన్సర్ చేయాలి. బట్ ఇక్కడ 4 ఫర్ ఎగ్జాంపుల్ 4 గురించి మనం మాట్లాడితే 4 indicates all 3 being, because so it is a intersection part, that is a combined part of 3, all 3, women, professor and married. అంటే ఉమెన్ ఉంటారు, అంటే స్క్వేరు, సర్కిల్ అండ్ ట్రయాంగిల్. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, బట్ విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్? సో ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఉమెన్ ఆర్ ప్రొఫెసర్ బట్ నాట్ మ్యారీడ్? దిస్ ఈజ్ బట్ నాట్, ఓకేనా, బట్ నాట్ మ్యారీడ్. సో క్లియర్లీ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, సో హౌ మెనీ ఉమెన్ ఆర్ ప్రొఫెసర్ బట్ నాట్ మ్యారీడ్? సో ప్రొఫెసర్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఉమెన్ ప్రొఫెసర్సే అవ్వాలి, ఉమెన్ బట్ నాట్ మ్యారీడ్ కాకూడదంట. ఒకసారి చూద్దాం, ఉమెన్ ప్రొఫెసర్స్ అయ్యే వాళ్ళు ఏమన్నారో చూద్దాం. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ప్రొఫెషన్ బట్ నాట్ మ్యారీడ్. బట్ నాట్ మ్యారీడ్ అంటే మీరు ఈ సర్కిల్లో ఉండేవి ఏవి కూడా రావు, బట్ ఉమెన్ ప్రొఫెసర్కి ఉన్న కాంబినేషన్ చూద్దాం. ఉమెన్ నథింగ్ బట్, విచ్ వన్ రిప్రజెంట్స్ ఉమెన్? స్క్వేర్. ప్రొఫెసర్ నథింగ్ బట్ ట్రయాంగిల్. సో స్క్వేరు ట్రయాంగిల్కి ఉన్న కామన్ ఎలిమెంట్ ఏంటంటే 5, బట్ నాట్ మ్యారీడ్ అన్నాడు కాబట్టి ఇందులో ఏవి మీకు అప్లై అవ్వవు. సో 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 10. హౌ మెనీ ఉమెన్ ఆర్ మ్యారీడ్ బట్ నాట్ ప్రొఫెసర్? హౌ మెనీ ఉమెన్ ఆర్ మ్యారీడ్ బట్ నాట్ ప్రొఫెసర్? సో ప్రొఫెసర్ అవ్వకూడదంట. ఒకసారి చూద్దాం, హౌ మెనీ ఉమెన్ ఆర్ మ్యారీడ్ బట్ నాట్ ప్రొఫెసర్ అంటే మీకు ట్రయాంగిల్ ఏది కూడా అప్లికేబుల్ కాదు. సో మీరు ట్రయాంగిల్ అనేది కన్సిడర్ చేయకూడదు, బట్ నాట్ ప్రొఫెసర్ ఇచ్చారు. ఉమెన్ ఇండికేట్స్ స్క్వేర్, మ్యారీడ్ ఇండికేట్స్ సర్కిల్. సో ఈ రెండిందులో కామన్గా ఉండేది 6. సో ఇది కూడా ఇవేవి కూడా మీకు అప్లై అవ్వవు. సో కామన్ ఎలిమెంట్స్ ఉమెన్, బిట్వీన్ ఉమెన్ అండ్ మ్యారీడ్, స్క్వేర్ అండ్ సర్కిల్ 6. ఆప్షన్ బి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్? సో మ్యారేజ్ అయిన ఉమెన్ ఎంతమంది అని అడుగుతున్నారు, చూద్దాం ఒకసారి. సో మ్యారీడ్ ఉమెన్ ఏంటో చూద్దాం ఒకసారి. మ్యారీడ్ ఉమెన్ నథింగ్ బట్ దట్స్ అ కాంబినేషన్ ఆఫ్ స్క్వేరు అండ్ సర్కిల్ యాజ్ వెల్ యాజ్ ట్రయాంగిల్ ఆల్సో. మీకు ఈ క్వశ్చన్లో ఎందుకు మీకు లాజికల్గా ఇచ్చారంటే హౌ మెనీ ఉమెన్ ఆర్ మ్యారీడ్, హౌ మెనీ మ్యారీడ్ ఉమెన్స్ ఎలా తీసుకున్నా ఒకటే. సో 6 అంటే ఏంటండి, ఈ 6 ఇండికేట్స్ ఉమెన్ మ్యారీడ్ ఓన్లీ, బట్ ఈ 4 కూడా ఉంటారు కదా అందులో, ఎందుకంటే ఆల్ దీస్ 4 ఇండికేట్స్ ఆల్ 3 బీయింగ్ హ్యావింగ్ 4 కదా. So clearly we have to observe 6 plus 4 members getting married as well as women. Okay na? So 4 indicates all 3 being women, professor, married. So 6 indicates only women and married intersection. 6 plus 4 equals to 10. Option 10 B is the required answer. So question number 12. What is the total number of women professors? What is the total number of women professors? So clearly we have to observe. So women professors ఎంతమంది అడుగుతున్నారు. సో women professor, so women indicates, so what I am taken square, professor triangle.
సో స్క్వేరు ట్రయాంగిల్కి మీకు 5 ఉంటుందండి. ఆ 5 అనేది ఏంటి, ఓన్లీ ఫర్ ఉమెన్ ప్రొఫెసర్స్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్. బట్ యాజ్ వెల్ యాజ్ 4 కూడా మీరు యాడ్ చేయాలి, ఎందుకంటే వాడు అడుగుతుంది ఉమెన్ ప్రొఫెసర్. సో 3 అయ్యేటప్పుడు ఈ 2 కూడా అవుతారు. అంటే ఎందుకే టోటలర్గా అంటే ఈ 4లో ఉమెన్ ఉంటారు, ప్రొఫెసర్స్ కూడా ఉంటారు. అంటే 3 అయినప్పుడు 2 కూడా అవుతారు, కాబట్టి ఆన్సర్ 9 అవుతుంది. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? బి ఈజ్ రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? So rest of the concept I will discuss you in my next video. Thank you. Have a nice day.